ప్రభు అయిన క్రీస్తు మనకి నేర్పించినటువంటి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేటువంటి విధానం ఏదైతే ఉందో, క్రమం ఏదైతే ఉందో, ఈ క్రమంలో భాగంగా, ఈ విధానంలో భాగంగా మనం అందరం ఒక చోట చేరి ఆయన వాక్యంతో ఉదక స్నానము చేత మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ మన హృదయాలలో సత్యవాక్యమును జీర్ణించుకుంటూ ఆ సత్యవాక్యము చేత కట్టబడుతున్నటువంటి సంఘము ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి సంఘము. అందుకే ప్రభు చెప్పారు, ఆత్మతో సత్యముతో ఆరాధించండి అని. ఆరాధనలో ఆత్మతో సత్యముతో మీరు దేవుని యొక్క ప్రభావములోనికి, దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఉద్దేశాలు మీ యందు సఫలమవుతాయి, ఆయన యొక్క ఉద్దేశాలు మీ యందు నెరవేరుతాయి. ఆయన జ్ఞాన వివేకముల చేత తృప్తిపరచబడుతున్నటువంటి మీ ఆత్మీయ జీవితాలు చక్కగా కట్టబడి వృద్ధి పొంది అన్ని విధాల మీరు ఆయనకు దగ్గరగా జరగడానికి, మీ హృదయాలు ఫలించే విధంగా ఉండడానికి సహాయపడుతుంది. కనుక దేవుడు సత్యంతో మీ జీవితాన్ని అలంకరించుకోమని మనకు నేర్పించారు. ఇక్కడ సత్యానికి మనం విలువ ఇవ్వడం కాదు, కానీ ప్రభువు మనకి మాదిరి కదా, ఆయన మనకు మాదిరి ఉంచిపోయారని చదువుకున్నాం కదా, చాలాసార్లు చదువుకున్నాం. ప్రభు మనకి ఏం ఉంచిపోయారట? మాదిరి ఉంచిపోయారు. మనకి మాదిరి ఉంచిపోయినటువంటి ప్రభువే సత్యానికి ఎంత వాల్యూ ఇచ్చారు, సత్యానికి ఎంత విధేయత చూపించారు, సత్యం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు, సత్యాన్ని ఎంతగా హెచ్చించి ప్రపంచానికి, సమాజానికి చూపించారు అనేది మీరు ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని సంఘమా, బైబిల్ గ్రంథంలో ప్రతి మాటకి వ్రాయబడిన ప్రతి చోట, అది కీర్తన కానివ్వండి, లేకపోతే దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించిన మాట కానివ్వండి, ప్రవచనాలు, లేకపోతే దర్శనాలు, ఏది మనకి దైవ గ్రంథంలో కనబడుతున్నా కూడా వాటి సారాంశాన్ని ఎరిగినటువంటి ప్రభువు ఆ సారాంశమును గూర్చి తన శిష్యులకు తెలియజేస్తున్నటువంటి క్రమం, ఆ విధానం మనం చూస్తుంటే ఒకంత ఆశ్చర్యం అనిపించక మానదు. అందులో ప్రభువు వాటికి ఇచ్చిన ప్రాధాన్యత చూస్తున్నప్పుడు ఎంత ప్రాధాన్యత ప్రభు ఇవ్వకపోతే ఆ మాట వాల్యూ ఎంత గొప్పది అని మనకు అర్థమైందా? సో చాలామంది సత్యాన్ని చులకనగా చూస్తూ ఉంటారు. చులకనగా చూసేది కాదు సత్యం అనేది. మానవ జీవితాలకు వెలుగు, మానవ జీవితాలను ఉద్ధరించేది, నిత్య జీవితం వరకు నడిపించేది, మనల్ని కట్టేది, మనల్ని నిలబెట్టేది. అందులో దేవుని మాటలు నేరుగా ఉన్నాయి, అవే మాటలు పాటలుగా కూడా మలచబడ్డాయి. మాటల రూపంలో ఉన్నాయి, కొన్ని ఎలా ఉన్నాయి? పాటల రూపంలో ఉన్నాయి. వాటినే బైబిల్ గ్రంథంలో కీర్తన అన్నారు, కీర్తనలు అని పలికారు. చాలాసార్లు మీకు చెప్పాను వాటి గురించి. రైట్, ఇప్పుడు మనం ఒక సందర్భాన్ని దైవ గ్రంథంలో నుండి చూస్తే ప్రియులరా, మత్తయి సువార్తలో ఒక విలువైన మాట వ్రాయబడింది. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. మత్తయి సువార్తలో శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఆయన ఎదుట ఆయనకిస్తున్నటువంటి సాక్ష్యం చూడండి. 22:16 మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం అందరూ చూద్దాం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి, ఏమై ఉండి? బోధకుడా, నీవు ఎవరవై ఉండి? సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధిస్తున్నావు. చూసారా, మనందరికీ మార్గదర్శి. చెప్పాను కదా, యేసు ప్రభు మనందరికీ మార్గదర్శి. ఎలా ఉన్నాడట? సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము ఎలా బోధిస్తున్నారని రాయబడింది ఇక్కడ. దేవుని మార్గం ఎలా బోధిస్తున్నారు? సత్యముగా బోధిస్తున్నారు. నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవు, మోమాటము లేనివాడవు. చూసారా, ఎవరిని లక్ష్య పెట్టట్లేదట సత్యం బోధించే క్రమంలో. అలాగే యేసు ప్రభు వారికి ఏం లేదట? మోమాటం ఎంత మాత్రం లేదట. అవును, సత్యం ప్రకటించడానికి మోమాటం ఎందుకు? మోమాటం లేదట. అలాగే సత్యవంతుడు దేవుని మార్గమును ఎలా బోధిస్తున్నాడు? సత్యముగా బోధిస్తున్నాడు. ఆయన మార్గాన్ని బోధించేవారు ఎవరైనా సరే సత్యంగానే బోధించాలి, సత్యం మీద బేస్ అయి బోధించాలి, సత్యం మీద ఆధారపడాలి. ఆ మాటలో, ఆ బ్రతుకులో, ఆ క్రియలో కూడా సత్యం కనబడాలి. బాగా అర్థం చేసుకోండి.
సత్యాన్ని ఎవ్వరు కూడా చులకన చేయలేరు. సత్యాన్ని ఎవ్వరు కించపరచలేరు. సత్య సంబంధమైన కార్యం వలన దేవునికి ఎప్పటికీ అవమానం రాదు. సత్య సంబంధమైన కార్యం ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరుస్తుంది, దేవుణ్ణి ఘనపరుస్తుంది తప్ప దేవునికి అవమానం తీసుకురాదు. మరిచిపోకూడదు. ఏంటంటివి? మార్గదర్శకాలు. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారి జీవనం, ఆయన జీవన విధానం దేని మీద ఆధారపడిందంటే లేఖనాల మీద ఆధారపడింది. లేఖనాలలో సున్నైనా పొల్లైనా ఏమవ్వకూడదు, తప్పిపోకూడదు. అవన్నీ కూడా ఏమవ్వాలి? యేసుప్రభు వారు ఏం చేయాలి? వాటిని నెరవేర్చాలి. అందుకే చూడండి, నాకు దాహం అన్నారు. శిలువ మీద వేలాడుతూ కూడా ఏమంటున్నారు? ఆయన దాహం అంటున్నారు. అసలు శిలువ మీద వేలాడుతూ కాసేపట్లో చనిపోయి ఆయనకి దాహం ఏంటి? ఒకవేళ దాహం తీరితే ఏంటి, తీరకపోతే ఏంటి? దాహం అన్నారంటేనే మీరు ఆలోచించాలి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను. ఎందుకన్నారు ఆయన దప్పిగొనుచున్నానని? లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. రైట్. అంటే యేసు ప్రభువు వారి దప్పికకు కూడా లేఖనాలతో లింక్ ఉంది. సత్యం పట్ల ఆయనకున్నటువంటి దీక్ష అంత గొప్పది, సత్యం పట్ల ఆయనకున్న ప్రేమ అంత గొప్పది, సత్యం పట్ల ఆయనకున్న అవగాహన అంత గొప్పది, సత్యం విషయంలో ఆయనకున్న శ్రద్ధ అంత గొప్పది. రైట్. అలాంటి ప్రభువు దేవుని మాటకి అంత వాల్యూ ఇచ్చారు. నేను ఈరోజు కూడా మీ అందరికీ చెప్తున్నా, ప్రభువు యోహాను సువార్త 10వ అధ్యాయంలో సత్యాన్ని గురించి ఎంత హెచ్చించి మాట్లాడారంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో సత్యాన్ని ఆయన హెచ్చించిన విధానం మీరు చూస్తే 33వ వచనం, 10:33 యోహాను సువార్త చూడండి. అందరూ బైబిల్ తెరిచి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 33. అందుకు యూదులు, నువ్వు మనుష్యుడవై ఉండి దేవుణ్ణని చెప్పుకుంటున్నావు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, నువ్వు దేవుణ్ణని చెప్పుకుంటున్నావు, నువ్వు దేవుడివి కాదు, నీలో దైవత్వం లేదు, నువ్వు నువ్వు మనిషివి, నువ్వు మనిషివై ఉండి ఏమని చెప్పుకుంటున్నావు, నువ్వు దేవుణ్ణని చెప్పుకుంటున్నావు నువ్వు అని వాళ్ళు ఆయన్ని అబ్జెక్ట్ చేశారట. గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడతాం. చూడండి ఎంత ఫూలిష్ పీపుల్. వాళ్ళకి ప్రభు అర్థం కాల, నువ్వు మనిషివి అని డిసైడ్ అయిపోయారు. హృదయాంతరాలలో నుండి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు, ఒక అపనమ్మకాన్ని. వాళ్ళు ఏమంటారు? నువ్వు మనిషివై ఉండి ఎవరినని చెప్పుకుంటున్నావు నువ్వు? నేను దేవుడినని చెప్పుకుంటున్నావు నువ్వు, కాబట్టి నువ్వు దైవదూషణ చేశావు. సో ఆ విధంగా దైవదూషణ చేసినందుకు నేనేం చేస్తాం? ఇప్పుడు రాళ్లతో కొడతాం అన్నారు. అప్పుడు ప్రభు యొక్క రియాక్షన్ చూడండి ఎలా ఉందో. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? ఏ ధర్మశాస్త్రంలో అయితే, కీర్తనల గ్రంథంలో మీరు దైవములని నేనంటినని సమాజములో దేవుడు మాట్లాడిన సందర్భాలు ఏ కీర్తనల్లో అయితే ఉన్నాయో వాటిని నొక్కి ఒక్కానిస్తూ, వాటిని ఎత్తి చూపిస్తూ, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలోనే వ్రాయబడి ఉంది కదా. లేఖనం అబద్ధం కాదు కదా, లేఖనం నిరర్థకం కాదు కదా, లేఖనాన్ని తీసి పాడేయలేం కదా, లేఖనం వ్యర్థం కాదు కదా, లేఖనం చాలా పవర్ఫుల్ కదా, అది దేవుని మాట కదా, పరలోకం నుండి వచ్చిన మాట కదా, లేఖనం నిరర్థకం కానేరదు కదా. నెక్స్ట్, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా అన్నాడు. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుణ్ణని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నువ్వు దేవదోషం చేస్తున్నావని మీరు ఎలా చెప్తున్నారయ్యా? మీరు ఎలా చెప్తున్నారు నేను దేవదోషం చేస్తానని? దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే దైవములని లేఖనం చెప్తున్నప్పుడు లేఖనం నిరర్థకంగానే అరదు కదా. లేఖనంలోనే దేవుని వాక్యం ఎవరికి వస్తే వారు దైవములని ఉన్నప్పుడు నేను దేవుని కుమారుణ్ణి, నన్ను తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపించారు, నేను దేవదోషం చేస్తానని మీరు ఎలా చెప్తున్నారు అని అక్కడ కూడా సత్యాన్ని ఎంతగా హైలైట్ చేసి చూపిస్తున్నారో మీరు ఆలోచన చేయండి. కీర్తనల్లో వ్రాయబడిన సందర్భాన్ని నొక్కి ఒక్కనిస్తూ దాన్ని ఎత్తి చూపిస్తూ లేఖనం నిరర్థకం కాదు కదా అన్నారు. ఇప్పుడు మీ అందరూ అర్థం చేసుకోవాలి, మనం ఒక పాత్ర తీసుకుని ఆ పాత్రలో ఏది నింపితే
దానిని బట్టి ఆ పాత్ర స్వరూపం ఏమైపోతుంది? మారిపోతుంది. రైట్? ఒక బాక్స్ నిండా బంగారాన్ని నింపామండి. ఇప్పుడు దాన్ని ఏ బాక్స్ అంటారు? ఏ బాక్స్ అంటారు? బంగారు బాక్స్ అంటారు, గోల్డ్ బాక్స్ అంటారు. అవునా? ఆ బాక్స్ని ఏమంటారు? గోల్డ్ బాక్స్. అంటే గోల్డ్ ఆ బాక్స్లో ఉండడాన్ని బట్టి గోల్డ్ బాక్స్ అయిపోయింది, దాని వాల్యూ పెరిగిపోయింది. అవునా? ఇప్పుడు అది గోల్డ్ బాక్సే. ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా అది గోల్డ్ బాక్స్. అది దాని నిండా గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ దాని నిండా ఉన్నంతకాలం ఆ బాక్స్కి వాల్యూ తగ్గనే తగ్గదు, అస్సలు తగ్గదు. ఇప్పుడు అదే బాక్స్లో ఫుల్గా గంజాయి నింపామనుకోండి, పొగాకు నింపామనుకోండి, పొగాకు లేదా గంజాయి నింపేసామనుకోండి ఆ బాక్స్ నిండా. ఇప్పుడు ఆ బాక్స్ని ఏమంటాం మనం? పొగాకు డబ్బా, గంజాయి డబ్బా. అవునా? గంజాయి అందులో ఉన్నంతకాలం అది గంజాయి డబ్బాయే, పొగాకు అందులో ఉన్నంతకాలం అది పొగాకు డబ్బాయే. అంటే డబ్బాలో ఉన్న సరుకును బట్టి డబ్బా ప్రతిరూపం స్వరూపం మారిపోతున్నప్పుడు ఒక మనిషి హృదయం నిండా దేవుని వాక్యం ఉంది అంటే వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఒక మనిషి హృదయం నిండా దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వరూపం, ఆ వ్యక్తి యొక్క పోలిక ఎవరి స్వరూపం ఎవరి పోలికలోకి మార్చబడుతోంది అనేది మీరు ఆలోచన చేస్తే, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారు దైవ స్వరూపంలోనికి మారిపోతున్నారట, దైవ పోలికలోనికి మారిపోతున్నారట. వాక్యం ఎవరికి వచ్చెనో వారి హృదయాలలో నుండి జీవజల నదులు ప్రవహిస్తుంటే, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారు దైవములు అని సత్యం అంత గొప్ప శక్తిని స్థాయిని ఆ పాత్రకు కల్పిస్తుంటే, నేను సాక్షాత్తు దేవుని కుమారుడునైనప్పుడు నేనెందుకు దేవదూషణ చేస్తున్నానని మీరు నా మీద నేరారోపణ చేస్తున్నారు. ఈ క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. చాలా అద్భుతమైన క్వశ్చన్ అది, ఆన్సర్ లేదు. ద్రాక్షారసపు తిత్తులలో ద్రాక్షారసం పోయబడినప్పుడు ద్రాక్షారసపు తిత్తి అని అనాలి దాన్ని, అంతేనా? ఎందుకు ద్రాక్షారసపు తిత్తులని పిలుస్తున్నాం వాటిని? వాటిలో ఉన్నది ద్రాక్షారసం. సో ఆ ద్రాక్షారసపు తిత్తుకు ఉన్న వాల్యూ పెరిగిపోయింది. దేన్ని బట్టి పెరిగిపోయింది దాని వాల్యూ? దాని నిండా పోయబడిన ద్రాక్షారసమును బట్టి వాల్యూ పెరిగిపోయింది. అందుకే మంటి ఘటములలో పవిత్రమైన సత్యము పోయబడినప్పుడు ఆ మంటి ఘటానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆ మంటి ఘటంలోనికి వచ్చే శక్తి, ప్రభావము పెరిగిపోతాయి. గాడిద మీద యేసుప్రభు వారు ఎక్కగానే గాడిద వాల్యూ పెరిగిపోయింది. అర్థమైందా? యేసుప్రభు వారి మాట విని కోడి కూసినప్పుడు కోడి వాల్యూ పెరిగిపోయింది. యేసుప్రభు వారి మాటకు లోబడి చేప ఆ శకులు మింగి పేతురుకు దొరికినప్పుడు ఆ చేప వాల్యూ ఆటోమేటిక్గా ఏమైంది? పెరిగిపోయింది. ఎప్పుడైతే ప్రభు చేతిలోనికి మనం వెళ్ళామో, సత్యం మన హృదయాంతరంగాలలోనికి వెళ్ళిపోయిందో, సజీవంగా ఈ దేహం ప్రభువుకు సమర్పించబడిందో, ఆ దేహం యొక్క వాల్యూ పెరిగిపోయింది. ప్రభువు అతనిలో నివసిస్తున్నాడు, సత్యము అతనిలో ఉంది అంటే దైవశక్తి ఆయనలో మెండుగా ఉండెను. బైబిల్ గ్రంథంలో మాట చాలా సందర్భాల్లో వ్రాయబడింది, అతనిలో దైవశక్తి నిలిచి ఉండెను. అతనిలో ఉన్న దైవశక్తికి అందరూ భయపడుచుండిరి. స్టెఫను గారు మాట్లాడుతున్నప్పుడట వారు ఆయనతో వాదించలేకపోయారట. ఎందుకు స్టెఫను గారితో వాళ్ళు వాదించలేకపోయారు అని అంటే అక్కడే క్లియర్గా వ్రాయబడింది, అతనిలో ఉన్న దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఆ శక్తిని వారు ఎదిరింపలేకపోయిరి అని వ్రాయబడింది. అంటే సత్యం మనలో ఉంటే ఆ సువాసన వేరు, ఆ పరిమళం వేరు, ఆ స్థాయి వేరు, ఆ గౌరవం వేరు, ఆ వివేకం వేరు. కాబట్టి ఎక్కడ శక్తి నిలిచి ఉందో అక్కడ దేవుని సత్యం ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని శక్తి ఉంది. ఆ హృదయంలో, ఆ మనస్సులో, ఆ ఆలోచనల్లో దేవుని యొక్క వాక్యం ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ శరీరం అంతా కూడా, ఆ కణాలన్నీ కూడా దేవుని శక్తి చేత నింపబడతాయి. అందుకన్నాడు చాలా చక్కటి మాట, మీ దేహము సజీవ యాగముగా ప్రభువుకి సమర్పించండి అని. మీ దేహాన్ని ఎలా సమర్పించమన్నాడు? సజీవ యాగముగా ప్రభువుకి సమర్పించండి. ఎందుకు సజీవ యాగంగా నీ దేహం ఎందుకు కావాలి? ఎందుకంటే నీ దేహములో పోయబడుతున్న సత్యమును బట్టి, అనగా నీ హృదయములో పోయబడుతున్న సత్యము నీ దేహములో నుంచి ప్రతిఫలిస్తుంది. నీ మాటకి శక్తి వస్తుంది, నీ చేతికి నువ్వు చేసే కార్యాలకు శక్తి వస్తుంది, నీ ప్రార్థనకు శక్తి వస్తుంది, దైవశక్తి ఆవరించి ఉంటుంది.
నీకు ప్రభావం వస్తుంది. ఆ ప్రభావము చేత నడిపింపబడుతున్నంత కాలం దైవశక్తి నిన్ను వెన్నంటే ఉంటుంది. నీ మాటకు తిరుగుండదు, నీ ఆలోచనకు తిరుగుండదు, నీ బ్రతుకుకు తిరుగుండదు, నీ జీవితానికి తిరుగుండదు. అలాంటి దైవ స్వరూపంలోనికి మార్చబడతాడు మానవుడు. అది దేవుని సేవకుడిగా, దేవుని జనుడుగా, దైవజనుడుగా వాళ్ళలోనికి ఆ ప్రభావాన్ని దేవుడు పంపించాలని అనుకున్నాడు. గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తున్న మాదిరిలో ఆయన మాట్లాడుతున్నారు. దేవుని వాక్యము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారు దైవములు అని లేఖనమే చెబుతున్నప్పుడు మీరు ఎవరయ్యా కాదనడానికి అని అడిగాడు. అర్థమైందా? అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి. సత్యం ఏ హృదయంలో ఉంటుందో ఆ హృదయానికి ఏం పెరిగిపోయింది? విలువ పెరిగిపోయింది. సత్యం మీ హృదయంలోనే ఉంటుంటే మీ హృదయానికి ఏం పెరిగిపోతుంది? విలువ పెరిగిపోతుంది. ఒకవేళ అసత్యం మీ హృదయంలో ఉంటే మీ హృదయానికి విలువ ఏమైపోతుంది? తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. మర్చిపోద్ది మీరు. అసత్యం మీ హృదయంలో ఉంటున్నప్పుడు మీ హృదయానికి ఉన్న వాల్యూ ఆటోమేటిక్గా ఏమైపోద్ది? తగ్గిపోద్ది. రైట్. ఇప్పుడు మనం చూస్తే ఈ సత్యము అనేది యేసుప్రభువారి జీవితంలో, యేసుప్రభువారి జీవితం ఎలా ఉండాలో ముందుగా నిర్ణయించింది కూడా సత్యమే. అందుకే చూడండి ఏమంటాడంటే, మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారము పోవుచున్నాడు. ఎలా పోవుచున్నాడట? వ్రాయబడిన ప్రకారము పోవుచున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సత్యాన్ని తింటున్నట్టు, సత్యాన్ని త్రాగుతున్నట్టు, సత్యాన్ని గాలిలా పీలుస్తున్నట్టు ఊపిరి మాదిరిగా సత్యమే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే సత్యము. ఆ సత్యము యొక్క మార్గములో సత్యవంతుడుగా ముందుకు పోతున్నటువంటి ఒక శరీరము యేసుక్రీస్తు ప్రభువారి శరీరము. అది మనకి మాదిరి. ఇప్పుడు ఈ ప్రసంగంలో అసలు పాయింట్కి వెళ్తున్నాను. మీకు ఇదంతా బాగా అర్థమైతే ఈ ప్రసంగంలో అసలు పాయింట్కి వెళ్తున్నాను. చాలామంది ఆలోచిస్తారు, ఏంటిది యేసుప్రభు వారు పాట పాడడం ఏంటి, యేసుప్రభు వారు కీర్తన పాడడం ఏంటి, యేసుప్రభు వారికి కీర్తనలకి సంబంధం ఏంటి అనే డౌట్ చాలామందికి వస్తుంది. బైబిల్ ఎప్పుడైతే నిశితంగా పరిశీలిస్తామో మనతో బైబిల్ మాట్లాడుతూనే ఉంటుంది. నిశితమైన పరిశీలన ఉన్నవాడు బైబిల్ లోతుల్లోనికి వెళతాడు, అందులో ఉన్న సత్యాన్ని సంగ్రహిస్తాడు, నేర్చుకుంటాడు, ఇంకా బుద్ధిమంతుల జాబితాలో ఇంకా పైకి ఎదిగిపోతాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని సంగమా, మత్తయి సువార్తలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము, దయచేసి అందరూ చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు దీన్ని తీసుకొని ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము, అనగా నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా తాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఎప్పుడైతే యేసు ప్రభువారు చనిపోబోతున్నారో ఆ రాత్రి అప్పగింపబడబోతున్నారు ఆయన. ఆ రాత్రే ఆయనను శిలువకు అప్పగిస్తారు, ఆయన మీద నేరారోపణ చేస్తారు. ప్రధాన యాజకులు పెద్దలు కలిసి ఆలోచన చేసి అన్యుల యొద్దకు ఆయన తీసుకుని వెళ్ళి ఆయన అప్పగించి రోమా ప్రభుత్వం చేత కఠినమైన శిలువ శిక్షకు ఆయన్ను అప్పగించబోతున్నారు. నేను శిలువ వేయబడబోతున్నానని యేసుప్రభు వారు చెప్పడం అందరికీ తెలుసు. అదే ఆ రాత్రి జరగబోయే ఘట్టం అది, ఆ రాత్రి జరగబోయే కార్యం అది. అప్పుడు పాట పాడి ఒలీవల కొండకు వెళ్ళారట. చూడండి, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. యేసు ప్రభువారు శిష్యులతో కలిసి ఒక కీర్తన పాడారు, ఒక పాట పాడారు. అంటే యేసు ప్రభువారు కూడా పాటలు పాడారా? పాడారు. ఇప్పుడు యేసు ప్రభువారు పాడుతున్నటువంటి చివరి పాట, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో, ఆయన సువార్త పరిచర్యలో చివరి పాట యేసు ప్రభువారు పాడుతున్నారు. ఏంటి యేసు ప్రభువారు పాడిన చివరి పాట?
కీర్తన పాడారని ఉంది. ఏ కీర్తన పాడి ఉండాలి? కొత్త కీర్తన పాడతారా? యేసుప్రభు వారు స్వయంగా రాసిన కొత్త కీర్తన పాడతారా? ఆయన కాదు, ఆయన వ్రాయించిన కీర్తన పాడతారు. బాగా అర్థం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించిన కీర్తన ఆయన పాడతారు. ఎవరితో వ్రాయించారు కీర్తనలు అని ఆలోచిస్తే ఒక మాట యేసుప్రభు వారి నోటి వెంట జాలువారిని ఒక మాట చూద్దాం. లోకాసువార్త 24వ అధ్యాయము, లోకాసువార్త 24వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. లోకాసువార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. చూడండి, కీర్తనలలో నన్ను గూర్చి వ్రాయబడిన మాటలు, కీర్తనలలో నన్ను గూర్చి వ్రాయబడిన వన్యు అని ఉంది అక్కడ. అంటే కీర్తనల్లో ఎవరి గురించి రాయబడిందట? యేసుప్రభు వారి పాటలు ఉన్నాయట. కీర్తనల్లో యేసుప్రభు కొరకు వ్రాయబడిన పాటలు ఉన్నాయి. ఎవరు రాశారు ఆ పాటలు యేసుప్రభు కొరకు? భక్తులు రాశారు. అందులో దావీదు ముఖ్యుడు. చాలా పాటలు రాశాడు, అంటే కీర్తనలు రాశాడు. ఆ కీర్తనల్లో యేసుప్రభు వారిని గూర్చి రాశాడు. అదే విషయాన్ని ఇక్కడ యేసుప్రభు వారు డిక్లేర్ చేస్తున్నారు. అంటే సత్యములో, సత్య సంబంధమైన కీర్తనలలో యేసుక్రీస్తును గూర్చినటువంటి సమాచారాన్ని పొందుపరిచి పాటగా రాసి ఇశ్రాయేలీలకు నేర్పించారు. నేను చాలాసార్లు చెప్పాను, వాక్యమైనా మనం మర్చిపోతామేమో కానీ ఏది మర్చిపోం తొందరగా? పాటలు మర్చిపోం. ఎందుకంటే పాటలు ట్యూన్ ఉంటుంది కాబట్టి, చక్కటి లిరిక్స్తో కూడిన ప్రాస ఉంటుంది కాబట్టి, భావయుక్తంగా ఉంటాయి కాబట్టి, పాడుకోవటానికి వీలుగా ఉంటాయి కాబట్టి, రాగాలతో మిళితమై ఉంటాయి కాబట్టి మనం చక్కగా ఏం చేస్తాం? పాటలు పాడుకుంటాం, రైట్? అందుకే చూడండి, ఎప్పుడు కూడా పాటలకు ఉన్న ప్రాధాన్యత క్రైస్తవ్యంలో చాలా గొప్పది. మంచి మంచి సింగర్స్ ఉన్నారు, మంచిగా పాడతారు. ఆ పాటలు ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటారు. పాట మనకొక స్నేహితుల్లాగా, పాట మనకొక ఆప్తుల్లాగా, పాట మనల్ని ఒక ఆదరించే ఆత్మీయుల్లాగా అప్పుడప్పుడు మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. పాట వింటూ ఉంటే మనకి ధైర్యం, శక్తి, బలం, భరోసా. ఎందుకంటే దేవుని కీర్తన నన్ను ఏం చేస్తుందంటాడు భక్తుడు కూడా? ఆదరిస్తుంది అంటాడు. ఆయన కీర్తనల చేత నేనేమవుతున్నాను? ఆదరింపబడుతున్నాను. ఆయన పాట నన్ను బహుగా బలపరుస్తుంది. ఆయన పాట నన్ను ఆవేదనలో ఉండగా ఆ పాట నన్ను ఓదారుస్తుంది. సో కాబట్టి పాటలకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ పాటలు మనం మర్చిపోం. ఇశ్రాయేలీలు కూడా ఒకానొక సందర్భంలో దేవుడు మోషేతో చెప్తాడు, నాయన ఒక పాట రాసి వీళ్ళకి నేర్పించే అంటాడు. నిజం, ఒక కీర్తన రాసి వీళ్ళకి నేర్పించే. ప్రభు కీర్తన ఎందుకు రాయాలి? వీళ్ళకి ఎందుకు నేర్పించాలి? కీర్తనల్లో ఏముంటుంది మళ్ళీ చెప్పండి? దేవుని కీర్తనల్లో ఏముంటుంది? సత్యమే ఉంటుంది. సత్యము లేని కీర్తన అది అసలు కీర్తనే కాదు సుమా. సత్యం లేకపోతే అది కీర్తన కాదు. సత్యం ఉంటేనే అది కీర్తన, దేవుని కీర్తన. సత్యం లేదు అంటే ఇంకా పాట మనం పాడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే అందులో దేవుని వాక్యానికి చోటు లేదు. దేవుని వాక్యానికి చోటు లేని పాట మనం పాడినా మనం ఆత్మీయంగా బలపరచబడేది ఉండదు గనుక అది మనకి ఆత్మ సంబంధమైన కీర్తన కాదు. అందుకే ఎఫెసు పత్రికలో కూడా అంటాడు, ఆత్మ సంబంధమైన కీర్తనలతో ఒకరినొకడు హెచ్చరించుకొనుచు. అంతేనా? ఆత్మ సంబంధమైన కీర్తనలతో ఒకరినొకడు ఏం చేయాలట? హెచ్చరించుకోవాలట. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ. 19వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఏమనుంది అక్కడ? ఒకరినొకడు కీర్తనలతోనూ ఉంది కదా, కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అన్నాడు. కొలసి పత్రికలో కూడా ఇదే మాట. కొలసి పత్రికలో కూడా ఒకరినొకడు హెచ్చరించుకోండి. చూడండి, కొలసి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలసి పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఏముంది అక్కడ? సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. బోధ ఉందట కీర్తనల్లో,
బుద్ధి చెప్పడం ఉందట. కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కీర్తనల్లో కూడా ఏముందట? క్రీస్తు వాక్యము సత్యము అది సమృద్ధిగా మీలో నివసించాలంటే దాన్ని ఏ రూపంలో తీసుకుంటే బాగుంటుంది? పాట రూపంలో తీసుకుంటే, ఆ పాట ఎప్పుడైతే మీకు కంటత వచ్చేస్తుందో, ఆ పాట మీరు ఎప్పుడైతే చక్కగా పాడుతూ ఉంటారో ఆటోమేటిక్గా మీ హృదయంలో సత్యం నివసిస్తుంది. ఏ రూపంలో నివసిస్తుంది మీ హృదయంలో సత్యం? పాట ద్వారా, కీర్తన ద్వారా మీ హృదయంలో ఏమి నివసిస్తుంది? సత్యం నివసిస్తుంది. రైట్? అది కీర్తనకున్నటువంటి ప్రాధాన్యత దైవ గ్రంథంలో. అర్థమైందా? బుద్ధి చెప్పడానికని వ్రాయబడింది ఇక్కడ, బుద్ధి చెప్పుచు అని వ్రాయబడింది. కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని వ్రాయబడింది. రైట్. ఇప్పుడు ఒకసారి ద్వితీయోపదేశకాండం కీర్తనకున్న ప్రాధాన్యత ఒకసారి మీరు చూడండి. అప్పుడు మనం యేసు ప్రభు వారు పాడిన పాట ఏంటనేది అర్థం చేసుకుందాం. ఏ పాట పాడారు ఆయన? ఏ పాట పాడి కొండకెళ్ళారు? అందరితో కలిసి పాడిన పాట ఏంటి? వాళ్ళందరికీ వచ్చిన పాట ఏ పాట? ఇంతకీ కీర్తనలు అంటే చాలా ఉన్నాయి కదా, బోలెడని ఉన్నాయి. కొన్ని ఇంకా రాయలేదట, కొన్నే రాశారట. కొన్ని మిగిలినవి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన కొన్నిటిని మాత్రమే మనకి అందుబాటులో ఉంచారు. మనకు అవసరం లేవనుకున్నవన్నీ దేవుడు తీసేశారు. రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలకు నేర్పించండి అన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. పాట రాసి ఎవరికి నేర్పించమంటున్నాడు? ఇశ్రాయేలీలకి పాట నేర్పించండి. ఎందుకు ఇశ్రాయేలీలకి పాట నేర్పించాలి? ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా నుండునట్లు. ఎలా ఉండునట్లు? ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. ఎలా వచ్చేయాలటండి ఈ కీర్తన? ఎలా వచ్చేయాలి వాళ్ళకి? కంఠపాఠంగా వచ్చేయాలట. కంఠపాఠము అంటే వాళ్ళ పాటే పాఠము అంట. పాటే పాఠము. పాట పాఠమా? అవును, పాట పాఠమే. పాట గుణపాఠానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన బాట. రైట్. చూడండి, నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది కొవ్విన వారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధన మీరిపోతారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? నా నిబంధన మీరుదురు. నెక్స్ట్ చదవండి. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి. కీర్తన ఎలా ఉంటుందటమ్మా? కీర్తన ఎలా ఉంటుందట? సాక్షి. పాఠం కీర్తనలో నుంచే, సాక్షి కూడా కీర్తనే. నెక్స్ట్, సాక్ష్యము పలుకును, అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే నేడే వారు చేయు ఆలోచన నెరుగుదును అనెను. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పెను. చూసారా? ఆ కీర్తన మోషే వ్రాసి ఏం చేశాడట? ఇశ్రాయేలుకి నేర్పాడు. ఇంతకీ ఏంది పాట? 30వ వచనం. అప్పుడు మోషే ఇశ్రాయేలీలు సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. 32వ అధ్యాయం అంతా మీరు చదవండి. అది అధ్యాయం కాదు. ఏంటది? 32వ అధ్యాయంలో కనబడుతున్నవంతా ఏంటది? పాట, కీర్తన. ఇశ్రాయేలీలకు దేవుడు నేర్పించిన కీర్తన. ఈ కీర్తన వాళ్ళకి ఎలా ఇవ్వబడిందట? పాఠంగా ఇవ్వబడింది. దీన్ని వాళ్ళు పాఠంగా ఫాలో అవ్వాలి. అంటే చూడండి, బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ జీవిత నిర్దేశం, వాళ్ళకి మార్గనిర్దేశం ఏం చేస్తుంది? పాట చేస్తుంది. అర్థమైందా? వాళ్ళకి మార్గనిర్దేశం ఏం చేస్తుంది? పాట చేస్తుంది. చూడండి, చిన్నపిల్లలకు కూడా మామూలుగా చెప్తే అర్థం చేసుకోరని పాట రూపంలో ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పిస్తారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు పొద్దున మనము లేవాలి,
తర్వాత ఏంటి చెప్పండి? పళ్ళను బాగా తోమాలి. నెక్స్ట్ గ్లాసుడు పాలు తాగాలి. అందరికీ దొరకవు మరి, లేకపోతే ఏ గంజో తాగాలి. పోనీ గ్లాసుడు పాలు తాగాలి, తలను బాగా దువ్వాలి. నెక్స్ట్ చక్కని బట్టలు కట్టాలి. ఇంకేముంటాయి? తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. ఏముంటాయి నేను మర్చిపోయినవి. ఆ తర్వాత చక్కగా బడికి పోవాలి, మంచిగా పాఠాలు నేర్చుకోవాలి. నీకు వచ్చా విశ్వ? రాదా? సో ఇంటికి వచ్చి పుస్తకాలు పక్కన పడేసి పడుకోవాలా? సో సంథింగ్ ఏదో పాట ఎందుకు ఆ పాట నేర్పించారంటే, ఆ పాట అతనికి ఒక గుణపాఠం అయితే ఆ పాఠంలో అతని ప్రవర్తన ఉంటే ఇలా నడుచుకోవాలి. ఏదైనా మర్చిపోతారు కానీ ఏం మర్చిపోరు పిల్లలు? పాట మర్చిపోరు. కాబట్టి పిల్లలకి ఎలా నేర్పించేస్తున్నారు? పాట రూపంలో నేర్పించేస్తున్నారు. సో ఇశ్రాయేలీలకు కూడా దేవుడు ఆ విధానాన్ని అవలంబించాడు. పాట రూపంలో ఇశ్రాయేలీలకు అన్నీ నేర్పించాడు. అది యేసు ప్రభువు కూడా అంత ఎత్తులో పెట్టాడు దేవుడు. ఇప్పుడు యేసు ప్రభువుకు కూడా ఓ పాట ఉంది. ఆ పాటలో మాటలు ఉన్నాయి. ఆ పాట ఆయన పాడుకున్నాడు. ఆయన పాట పాడుకున్నాడంటే మీకు అక్కడే అర్థమైపోవాలి ఎంత గొప్ప మాదిరి మనకు చూపించాడు యేసు ప్రభువు. కీర్తనలు అంటే ఏదో చీపుగా చూడకండి. నేను మరలా చెప్తున్నా, సత్యం గొప్పది. ఆ సత్యానికి యేసు ప్రభువే అంత వాల్యూ ఇచ్చినప్పుడు నువ్వు నేను ఎంత వాల్యూ ఇవ్వాలి? కానీ చాలామంది సత్యానికి వాల్యూ ఇవ్వట్లా. సత్యంలో ఏముందో చూడట్లా. ఈరోజు క్రైస్తవ్యానికి సత్యం వద్దు. ఎక్కడో నాలాంటి వాళ్ళు పోరాడతారు సత్యం 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 అని. కానీ మిగిలిన చోట్లల్లా దేనికి పెద్ద పెట్టేస్తున్నారు తెలుసా? అసత్యానికి. ఎవరో ఒక ఆయన వస్తాడు, మైకి తీసుకుంటాడు, ఎవరినో ఒక ఆవిడ పిలుస్తాడు, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు పైకి రా అంటాడు. వస్తుంది, నిలబడుతుంది. దేవుడు నువ్వు నాకు ముందు తెలుసా అని అడుగుతాడు. తెలీదండి. మరి నేను నిన్ను ఎలా పిలిచాను అనుకుంటున్నావు? దేవుడే పిలిచాడండి. నీ పేరులో మొదటి అక్షరం నా, లేకపోతే నీ పేరులో మొదటి అక్షరం ఆ. దేవుడికి ఆ నా కా ఈ దరిద్రం కర్మ ఏంటి దేవుడికి? పూర్తిగా నీ పేరు ఇదిగో ఇది, నీ పేరు అన్నపూర్ణ, నీ పేరు గోపాల్, నీ పేరు అశోక్, నీ పేరు నాగమణి, నీ పేరు సుబ్బలక్ష్మి, నీ పేరు ప్రసాద్ రెడ్డి, నీ పేరు నారాయణమూర్తి చెప్పలేడా దేవుడు? మీ ఇంటి పేరు ఇది చెప్పలేడా? చెప్పండి. నీ ఆధార్ కార్డు అడ్రస్ ఇది, నీ ఇంటి నెంబర్ ఎంత, నీ ఆధార్ కార్డు నెంబర్ ఎంత, నీ ఫోన్ నెంబర్ ఇది, నీ ఏజ్ ఎంత, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇది, మీ నాన్న పేరు ఇది, మీ అమ్మ పేరు ఇది, మీ తాత పేరు ఇది, మీ ముత్తాత పేరు ఇది చెప్పలేడా దేవుడు? పలానా వీధిలో మీరు ఉంటారు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నీ బ్యాంకులో ఎంత మనీ ఉంది, నీకు ఈ రోగాలు ఉన్నాయి, మొన్న నువ్వు చేయించుకున్నావు టెస్టులు చేయించుకున్నావు, పలానా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్నావు, మీ ఆయన నువ్వు ఇదిగో ఇంట్లో ఎలా మాట్లాడుకుంటారు, మీ ఇంట్లో 10 గదులు ఉంటాయి, అక్కడ టీవీ ఉంటుంది, ఇక్కడ వరండాలు అది ఉంటుంది, బెడ్రూమ్లో ఇది ఉంటుంది, నీకు ఇన్ని రకాల చీరలు ఉన్నాయి, నీకు ఇన్ని నగలు ఉన్నాయి, నీకు ఇన్ని జతల చెప్పులు ఉన్నాయి చెప్పలేడా దేవుడు? అవసరమైతే నీ ఒంటి మీద ఇన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని కూడా ఎవరు చెప్పగలరు? పుట్టించిన దేవుడు చెప్పగలడు కదా. అంతేగాని ఈ చీపు ట్రిక్కులు చూశారు ఎప్పుడైనా? ఆ అనే అక్షరంతో స్టార్ట్ అవుద్ది, మా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. చీప్ ట్రిక్కులు. దేవుడు నిన్ను పిలిచాడు, నా ద్వారా మాట్లాడేశాడు, నీకు కష్టం ఉంది, నీకు కన్నీరు ఉంది, అయిపోయింది. డ్రామా, అదో వీడియో తెర మీదకి వస్తుంది, మనం దాన్ని చూస్తాం. అబ్బబ్బబ్బబ్బబ్బా పాస్టర్ గారు ఎంత జ్ఞానవంతుడు, దేవుడు పేరు పెట్టి పిలిచేశాడు. వేదిక మీదకి వెళ్ళి ఈవిడో పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లాగో ఏడిచేసింది. ఏడిచేసిన తర్వాత ఈయన కూడా ఏడిచేశాడు. సరే ఏడిచారు, ప్రాబ్లం సాల్వ్ అయిందా? అక్కడికక్కడ దేవుడు పిలిచాడు, వచ్చావు, నీకేదో సమస్య ఉందని చెప్పాడు, అయ్యింది. ఇతగాడు ప్రార్థన చేశాడు, నీకు ఇమ్మీడియట్గా స్పాట్లో నీ ప్రాబ్లం సాల్వ్ చేసేసాడా దేవుడు? నీకు అప్పులు ఉన్నాయని దేవుడు పిలుస్తున్నాడు, నీ కోర్టు కేసులు ఉన్నాయని దేవుడు పిలుస్తున్నాడు, నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయని దేవుడు పిలుస్తున్నాడు. మ్యాజిక్ చేసినట్టు చేసేసి నీ సమస్యలు, నీ అప్పులు, నీ కోర్టు కేసులు ఆ వేదిక మీద తీసేసి పంపించలేడా దేవుడు? అప్పులు ఉన్నాయి, ఇదిగో 20 లక్షల క్యాష్ ఇచ్చాడు దేవుడు నీకు, పైనుంచి ఇప్పుడే పడింది, తీసుకో. అది ఉండదు అక్కడ. కోర్టు కేసులు ఉన్నాయి, ఇదిగో కోర్టు నుంచి ఆర్డర్ దేవుడే ఇచ్చేసాడు, ఇది బట్టుకెళ్ళి అక్కడ చూపించు. వాళ్ళే ఆశ్చర్యపోతారు, నేను ఇప్పుడు ఇచ్చానబ్బా నా సంతకం ఉందని జడ్జి గారే ఆశ్చర్యపోతారు. పట్టుకెళ్ళి చూపించు, స్టాంప్ కూడా వేసి ఇచ్చేస్తున్నాం, దేవుడు ఇచ్చేసాడు. ఏమైనా ఉందేట అక్కడ? ఏముండదు. మళ్ళీ వాళ్ళ జీవితాలు మామూలే.
ఈ వీడియో వరకే మ్యానిపులేషను. ఇది సత్యమా? అది మీరు చెప్పండి, అది సత్యమా? అది ఆ మోసగాళ్ళ దగ్గరికి వెళ్తున్న వాళ్ళకు బుద్ధి ఉండాలా వద్దా? ఇప్పుడు అడగాలి కదా. ఇప్పుడు దేవుడు చెప్తే నీ పేరు ఆ అన్నాడు, నీ పేరు నా అన్నాడు, నీ పేరు కా అన్నాడు. ఇంత కర్మ నా తండ్రికి ఏంటయ్యా? పూర్తి పేరు చెప్పొచ్చు కదా. బైబిల్ ఎక్కడైనా ఉన్నాయండి అసలు ఆ విధానాలు? నీ పేరు మా అనే మొదటి అక్షరంతో స్టార్ట్ అవుతుంది, నీ పేరు కా అనే చివరి అక్షరంతో ఎండ్ అవుతుంది. ఎక్కడైనా ఉన్నాయా బైబిల్లో అలాంటి విధానాలు? పిలిస్తే ఆయన పేరు పెట్టి పిలవగలడు. ఆయన సమస్యను అప్పటికప్పుడు పరిష్కరించగలడు. ఆయన అద్భుతం చేస్తే ఇమ్మీడియట్గా జరిగిపోద్ది. చచ్చిపోయిన వాళ్ళనే బతికించబోతున్నాడు అనలేదు, ఇంకా బతికించేసి పాడి మీద ఉన్నోడిని ఇమ్మీడియట్గా బతికించేసి వాళ్ళ అమ్మకి ఇచ్చేసి ప్రాబ్లం అక్కడితో ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం. పిలవడం, బాబులే, పాడి మీద ఉన్నాడు ముట్టి పాడి మీద ఉన్నోడిని లేపేసి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టేసి వెళ్ళిపో, అంతే. ఇంకా అంత చీప్ ట్రిక్లు ఏం చేయలే. ఇప్పుడు మంచం మీద మోసుకొచ్చారు, పైనుంచి దింపేశారు. బాబు 4 వెళ్ళి చేతులు పట్టుకుని నడిపించండి అన్నాడా? పర్లేదు ట్రై చేయి అన్నాడా? ట్రై చేయడాలు, పర్లేదు అడుగే అండాలు, పర్లేదు మెల్లిగా కర్ర పక్కన పెట్టి నా దగ్గర రా అని మోటివేట్ చేయడాలు ఉండవు ప్రభు దగ్గర. దిగ్గున లేచి, ఎలా లేవాలి? పక్షవాయువు గలవాడు దిగ్గున లేచి అతని బట్టను అక్కడ పారవేసి గంతులు వేయచ్చు. మళ్ళీ పాత కాళ్ళు వచ్చేయాలి. అది ప్రభు చేశాడు. ఈ చీప్ ట్రిక్కులు చూసి జనాలు మోసపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఈ జిమ్మిక్కులు, ఈ గారడీలు, ఈ మోసాలు. ఒక్కడికి పొట్ట చింపితే వాక్యం రాదు, నిజం. ఆ తర్వాత ఈ వీడియోల్లో చూపించే వాళ్ళ పర్సనల్గా అడ్రస్లు దొరికితే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు రాదు. వేదికల మీద సాక్ష్యాలు చెప్పి ఇళ్ళకెళ్ళిపోతారు, నాకు అలాగైపోయింది ఇలాగైపోయింది అని. పర్సనల్గా వాళ్ళ అడ్రస్లు పట్టుకోండి, ఇళ్ళకెళ్ళండి. ఆ ప్రూఫ్లు ఏమైనా దొరికితే నాకు పెట్టండి. ఒక్కొక్కడిని ఉతికి ఆరేసేస్తాను, ప్రూఫ్ ఉంటే. ఉతికి, మామూలుగా కాదు. అవసరమైతే కోర్టుల దాకా తీసుకెళ్తాను వాళ్ళని, ఎవరిని వదలను. ఎందుకంటే జనాల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు, జనాల జీవితాలను పాడు చేస్తున్నారు, సత్యవాక్యాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారు. వాళ్ళ డబ్బు కోసం ఇలాంటి నీచమైన గిమ్మిక్కులు చేసి నా దేవుని నామాన్ని అన్యజనుల మధ్యలో అవమానాల పాలు చేస్తున్నారు వాళ్ళు. సో ఎంత మోసం చూడండి. జనాలకు బుద్ధి ఉండాలి. ఇదంతా మోసం కదా, చీప్ ట్రిక్లు కదా ఇవన్నీ చేసేవి దిక్కుమాలిన పనులు కదా. ఈ జ్ఞానం, వివేకం ఎవరికి ఉండాలి? ముందు జనాలకు ఉండాలి. అది లేదు. అది చాలా బాధాకరం. ఆ రోజు గారడి సిమోన్ చేసినట్టు ఈరోజు గారడి విద్యలు అభ్యసించిన వాళ్ళు గారడి పనులు చేసి జనాలను మోసం చేస్తుంటే ఆ గారడి కోసమే జనాలు ఇష్టపడుతున్నారు, వెళ్తున్నారు తప్ప సత్యం ఇది. ఈ సత్యం ద్వారా ఆత్మీయ జీవితం కట్టబడాలనే ఆలోచన చాలామందికి లేదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు గుర్తుపెట్టుకోండి, సత్యము యొక్క శక్తి గొప్పది కాబట్టే ప్రభువు కూడా దాన్ని ఏం చేశారు? అవలంబించారు. ఇప్పుడు కీర్తనల్లో ఏముంది? సత్యముంది. సత్యము ఆ కీర్తనలో ఉండి మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తుంది, మార్గదర్శకత్వం చేస్తుంది. ఇప్పుడు దాన్ని యేసు ప్రభు కూడా ఫాలో అయితేనే మనం ఫాలో అవుతాం. అందుకే ఇప్పుడు పాట పాడి ఎక్కడికి వెళ్ళారట ఆయన? పాట పాడి ఎక్కడికి వెళ్ళారట? ఒలేవల కొండకి వెళ్ళారట. చాలామంది బైబిల్ పరిశోధకులు యేసు ప్రభు పాడిన పాట ఏంటి, ఏ పాట ఇప్పుడు ఆ టైంలో పాడాలి, ఆయన వెళ్ళే ముందు పాడాల్సిన పాట ఏంటి, ఏ పాట పాడుంటారు అని బైబిల్ పరిశోధకులు పరిశోధించి ప్రపంచ క్రైస్తవ్యానికి చెప్పినటువంటి ఆ పాట ఏంటో తెలుసా? 118వ కీర్తన. చూడండి అందరూ కూడా, 118వ కీర్తన. 118వ కీర్తన పాట ఇది. ఈ పాట ఎవరి పాటో తెలుసా? యేసు ప్రభువు పాట. ఈ పాటలో ఆయన పునరుద్ధానాన్ని గురించి వ్రాయబడింది. అందుకే ఇది పునరుద్ధానపు పాట. ఏ పాట? ఈ పాటకు మరో పేరేంటి? పునరుద్ధానపు పాట. ఎవరి పునరుద్ధానమునకు సంబంధించిన పాట ఇది? ఎవరి పునరుద్ధానమునకు సంబంధించిన పాట? యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమునకు సంబంధించినటువంటి పాట. చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలులందరుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని హరోను వంశస్థులందరుగాక,
ఆయన కృప నిరంతరం నిలిచిన యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. కృప అప్పుడప్పుడునా నిరంతరమునా? ఆయన కృప నిరంతరం. ఆ కృప యేసు ప్రభు ద్వారా ఈ ప్రపంచానికి అందించబడుతున్న కృప అది ఎప్పటి వరకు ఉంటుందట? ఎప్పటి వరకు ఉంటుందట? నిరంతరము నిలుస్తుంది. ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని ఎక్కడి నుంచి ఉత్తరం ఇచ్చాడు ఆయన? విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. అందులో 16వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. 16వ వచనం నుంచి, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తాను. నేను చచ్చిపోతానని అందరూ అనుకుంటున్నారు. నేను చావను. ఇంకా చచ్చిపోతాడు ఈయన, చచ్చిపోయినట్టే అనుకుంటున్నారు అందరూ. నో, నేను చావను. ఏమవుతాను? సజీవుడనవుతాను. ఏం చేస్తాను? యెహోవా క్రియలు వివరిస్తాను. పునరుద్ధానపు కీర్తన. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని నన్ను మరణమునకు అప్పగించలేదు. మరణంలోంచి తీసుకొచ్చేస్తాడు, బయటికి తీసుకొచ్చేసాడు. అప్పగించలేదు. అందరినీ మరణానికి వదిలేశాడు, నన్ను మాత్రం మరణానికి అప్పగించలేదు. నెక్స్ట్, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వచ్చినట్లు ఏ గుమ్మాలు తీయండి? నీతి గుమ్మాలు ఓపెన్ చేయండి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను పునరుద్ధానం పొందుతాను. 22వ వచనం, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. 22, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏది? ఆయన పునరుద్ధాన దినము, ఆయన మరణ దినము, ఆయన పునరుద్ధాన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యేసు ప్రభువారు పాడుతున్నటువంటి పునరుద్ధానపు కీర్తన. ఈ పునరుద్ధానపు కీర్తన పాడిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఒలీవల కొండకు వెళ్ళారట. గ్రంథం సాక్ష్యం ఇస్తోంది. గ్రంథం ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళారు ఆయన? పునరుద్ధానపు కీర్తన పాడి ఎక్కడికి వెళ్ళారు? ఒలీవల కొండకు వెళ్ళారు. 27వ వచనం, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపేటపు కొమ్ములకు కట్టండి. ఎవరా ఉత్సవ బలి పశువు? లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల కట్టండి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపేటపు కొమ్ములకు కట్టండి అని చెప్పి పాట పాడి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరణానికి వెళ్ళిపోయాడు. ఒలీవల కొండకు వెళ్ళిపోయాడు. ఆయన తోటలో, గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయనను అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, శిలువకు అప్పగించారు. మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యము మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తుందని బలముగా యేసు ప్రభువు నమ్మి ఆయన బ్రతుకులో చూపించి లేఖనాలను రూఢిపరిచి మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోతే మరి మనం ఏం చేయాలి? మీరు చెప్పండి. దేన్ని మనం ఫాలో అవ్వాలి? యేసు ప్రభువే సత్యమునకు లోబడినప్పుడు, సత్యమైన వాడు సత్యమునకు లోబడినప్పుడు మనకు మాదిరి ఉంచినవాడు, మరి మనం ఏం చేయాలి? మనం కూడా సత్యమునికి ఏమవ్వాలి? లోబడాలి. సత్యము చేసే కార్యాలు గొప్పవి, సత్యము ద్వారా జరిగే కార్యాలు గొప్పవి. చాలామంది మొన్న హైదరాబాదులో స్వస్థత గురించి మాట్లాడాను. 2 స్వస్థతలు ఉన్నాయి. ఒకటి శరీరానికైతే, రెండోది ఆత్మకి. సత్యము ఆత్మను స్వస్థపరిచేది. ఆత్మను స్వస్థపరచగలిగే శక్తి దేనికుంది? సత్యానికి ఉంది. సత్యం నీ హృదయాంతరాల్లోనికి వెళ్ళినప్పుడు నీ ఆత్మలో ఉన్న కల్మషం అంతా కూడా తొలగిపోద్ది. అంత గొప్ప శక్తి ఉంది సత్యానికి. అది లోపల నింపబడాలి, లోపల నాటబడాలి. బాగా అర్థం చేసుకోండి. శరీరాన్ని కూడా ప్రభు స్వస్థపరుస్తాడు, స్వస్థపరచగలడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయన స్వస్థత చేస్తే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు, అంతే. అది ఆయన శక్తి, అంతే తప్ప గిమ్మిక్కులు చేయడు దేవుడు. ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఉండవు ఆయన దగ్గర. స్ట్రైట్ ఒకటే దెబ్బ అయిపోవాలంతే పని. ఆయన స్వస్థపరిచాడా 3వ కంటోడు తెలీదు. దానికి మళ్ళీ ఒక పెద్ద షో వేసి, ఒక పెద్ద హడావిడి చేసి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ప్రభు కూడా ఎక్కడ అలాంటి షోలు హడావుళ్ళు చేయలే. ఎక్కడ షోలు వేసారా? మ్యాట్నీ షో, మార్నింగ్ షో, ఈవినింగ్ షో అన్నట్టు ఏమైనా షోలు వేసారట ఆయన?
ఎవరికి నీ చెప్పకు సుమి, పో అయిపోయింది పో అంతే. ఇంకా ఆయన చేశాడా, నిమిషాలు క్షణాలు పట్టవు దాన్ని మళ్ళీ రుజువు చేసుకోవడాలు. అలా పరిగెత్తు ఇలా పరిగెత్తు, నీ ముక్కు ఎక్కడుంది, నా చెయ్యి ఎక్కడుంది, నీ కాలు ఎక్కడుంది, ఇన్నిన్ని అవేం ఉండవు. స్ట్రైట్ అయిందా వెళ్ళిపో, ప్రభువును మహిమపరచు, ప్రభు మహిమ కొరకు బ్రతుకు. మన జీవితంలో కూడా స్వస్థత జరుగుద్ది. ఎప్పుడు ఎవ్వరు బాబు ఇంకేం అవ్వదు బాబు అని చేతులు ఎత్తేసినప్పుడు, అప్పుడు ఒకవేళ ప్రభు చిత్తం అయితే ఆయన మనల్ని స్వస్థపరిచి జనానికి తెలియకుండానే నిలబెట్టేసి జనం ఆ తర్వాత చూసి ఆశ్చర్యపోతారు, ఏం నువ్వా బతికొచ్చేవా, ఎలా సాధ్యం ఇది అంటారు. అది అలా జరగాలి అంతే తప్ప మ్యాట్నీకి వెళ్ళావా, మార్నింగ్ షో చూపించావా సన్నిధికి వెళ్ళి, లేకపోతే ఈవినింగ్ షో వెళ్ళావా, సన్నిధిలో సెకండ్ షో వేయారా, ఆ షోలు వేయడానికి కాదు మన స్వస్థత. సో ఈ షోలన్నీ అబద్ధికులకు ఉపయోగపడేవి. దేవుని స్వస్థత నేరుగా శరీరం మీద జరిగినా ఆత్మలో జరిగినా అది వాక్యానుసారంగా ఉంటుంది. అది మూడో కంటోడికి కూడా తెలీదు, చాలా చక్కగా చేసి పంపించేస్తాడు ఆయన. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది తప్ప వాళ్ళు వేసే షోల మీద ఆధారపడి ఉండదు. ఇది అర్థం చేసుకున్న నాడు క్రైస్తవ్యం బాగుపడుతుంది. అయినా మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నీతి రాజ్యం వెతకని వాడికి శరీరానికి స్వస్థత వస్తే ఉపయోగం ఏంటి? ముందు నీ హృదయం ఏమవ్వాలి? స్వస్థపరచబడాలి. నీ హృదయం స్వస్థపరచబడనప్పుడు నీ శరీరానికి స్వస్థత ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఎలాగూ నరకానికి పోతావు కదా, ఎలాగూ నాశనం అయిపోతావు కదా. కాబట్టి యేసు ప్రభు పాడిన పాట ఆయనకే మార్గదర్శకత్వాన్ని నిర్దేశించే సత్యమైనప్పుడు, నువ్వు నీ బ్రతుకులో పాడుతున్న ప్రతి కీర్తన, నువ్వు నీ బ్రతుకులో వింటున్న ప్రతి సత్యవాక్యము నీ బ్రతుకును నిర్దేశించడానికి అని నువ్వు అనుకున్న రోజున నీ ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది. జాగ్రత్త సంగమా, నడక నడుస్తుంది, జీవితంలో నడక నడుస్తుంది. ఈ జీవితం అనే నడక నడుస్తుంది ముందుకు. ప్రతి నడకలో నడవడికలో సత్యాన్ని పొందుపరిచినప్పుడు నీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందుతుంది. నీ ఆత్మీయ వర్చస్సు బాగుంటుంది. నీ ఆత్మీయ వర్చస్సు అనేక మందికి దేదీప్యమానంగా కనబడుతుంది. అలాంటి ఒక గొప్పదైన ఆనందకరమైన స్థితిలోనికి నిన్ను నన్ను నడిపించాలనుకున్నదే దేవుని యొక్క ఆకాంక్ష. కాబట్టి సత్యమనే బాట ఎప్పుడు మీరు తొట్టిల్లిపోకుండా ముందుకు నడిచే అద్భుతమైన రాజమార్గంలా ఉండాలి మీకు. అది యేసుప్రభు మనకు చూపించిన మాదిరి. ఆయన చూపించిన మాదిరిలో, ఆయన చూపించిన బాటలో మనం ముందుకి కదలాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు పాడిన పాట చివరి పాట ఆయన పునరుద్ధానానికి బాట. ఆయన పునరుద్ధానపు బాట మన ఆత్మీయ జీవితాలకు దేవుడు వేసిన బాట. ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? ఇది నిత్యజీవం వరకు వెళ్ళబోతుంది. అందుకే నేనే మార్గము అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. కాబట్టి జీవాధిపతి అయిన క్రీస్తునందు మీరు జీవము కలిగిన వారై, ఆ జీవమును పొందుకొనిన వారై కడవరకు మీరు నడవాలి, కడవరకు మీరు నిలబడాలి. ఆ సత్య వాక్య ప్రకాశము చేత మీ ఆత్మీయ జీవితాలు వర్ధిల్లాలి. దేవుడు చేసే మేలులను బట్టి మనం ఉత్సహించాలి తప్ప, దేవుడు చేసే కార్యాలను బట్టి మనం ఉత్సహించాలి తప్ప, మన ఆత్మీయ జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి ఇక సత్యమునకు చోటివ్వని, సత్యము లేని ఏది మనకి సంతోషాన్ని శాశ్వత కాలం ఇచ్చేది కాదు. కాబట్టి సత్య సంబంధులుగా బతకండి, సత్య సంబంధులుగానే చచ్చిపోండి. చావు వరకు మనం ఎలా ఉండాలి? సత్యమును ఆశ్రయించే వారముగా, సత్యవాక్యమును బట్టి మన జీవితాలను ముందుకు కొనసాగించుకునే వారముగా ఉండాలని మీ అందరికీ మరొకసారి హితవాక్య ప్రమాణములను తెలియజేస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. శక్తిగల ప్రభువా, కృపగల దేవా, దయగల తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రి ఆయనను మాదిరిగా ఉంచి మాకు మీరు నేర్పించినటువంటి సంగతులు, సత్యవాక్య ప్రమాణములు మేము గైకొనున్నట్లు మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మీ బిడ్డలుగా మమ్మల్ని అందరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ జ్ఞాన వివేకములు మా అందరికీ దయచేయండి. మీ కృప చొప్పున మమ్మల్ని కనికరించండి, కరుణించండి. మీ కృపా బాహుళ్యం చొప్పున మా జీవితాలను ముందుకు నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, దయగల ప్రభువా, మీ బిడ్డలు సత్యమునకు విధేయులై మీ కుమారుడైన క్రీస్తు ఎలాగైతే తన బాట సత్యముతో ఏర్పాటు చేసుకున్నారో, మాకు మాదిరి ఉంచారో, అలాగే మేము కూడా మా జీవితం అనే బాట
సత్యముతో ఏర్పాటు చేసుకుని సత్యవాక్య పరిపాలన యందు విధేయులమై సత్యవాక్య పరిపాలనలో వర్ధిల్లుతూ మునుముందుకు కొనసాగుటకు సహాయము దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ సంఘములను ఇంకా దీవించమని ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ జరగబోతున్న ప్రతి కార్యాన్ని ఇంకా ఉన్నతంగా జరిగించమని తండ్రి, ఎక్కడెక్కడైతే మేము సత్యవాక్యమును ప్రకటించాలని మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నామో ప్రతి మీటింగ్ కూడా ఘనంగా జరగాలి. అనేక మంది సత్యానికి విధేయులు అవ్వాలి. మోసపోతున్న గుంపులో నుండి అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరు నేను తప్పించాలి తండ్రి. దానికి జీవగ్రంథమందు పేరు వ్రాయబడిన సహకారులు ఎవరైతే ఉన్నారో, సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో అనే గ్రూపులో బిడ్డలు ఎవరైతే ఉన్నారో, సత్యమునికి సహకరిస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని నిత్యము మీ సత్యము ప్రకటించే నోటితో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితాలలో వెలుగులు నింపండి. వారి కుటుంబాలకు మీ కాపుదల దయచేయండి. సంఘమంతయు వారి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి మీ సహాయమును వారి కుటుంబాల మీదకు పంపించండి. వారి ద్వారా ఇంకా ఘనమైన కార్యాలు జరిగించి ఇంకా మా పరిచర్యను అభివృద్ధిపరచమని, అనేక మందికి దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా మా పరిచర్యను దీవించి వాడుకోమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.